వెల్కమ్ టు న్యూస్ 360. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అమరావతిలో ఎన్డీఏ కూటమి నేతల సమావేశం జరగనుంది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. 100 రోజుల్లో సాధించిన పురోగతి, పార్టీ సమన్వయంపై చర్చ జరగనుంది. అలాగే నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక 100 రోజుల కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రుల గ్రాఫ్ను అందించున్నారు సీఎం చంద్రబాబు. జనసేన మంత్రుల గ్రాఫ్ను పవన్ కళ్యాణ్కి ఇవ్వనున్న చంద్రబాబు దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం. మొత్తం మీద ఇవాళ ఎన్డీఏ కూటమి సమావేశం సాయంత్రం 4 గంటలకు అమరావతిలో జరగనుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నారు. 100 రోజుల్లో సాధించిన పురోగతి, పార్టీ సమన్వయంపై చర్చ జరగనుంది. దీనికి సంబంధించి మన అప్డేట్స్ మా రిపోర్టర్ ప్రసన్న అడిగి తెలుసుకుందాం. ప్రసన్న, చెప్పండి. శ్రీనివాస్, ఇవాళ కూటమి సంబంధించి ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేల సమావేశం సాయంత్రం జరుగుతుంది. మంగళగిరిలో ఒక కన్వెన్షన్ సెంటర్ లో ఈ సమావేశం ప్రధానంగా జరుగుతుంది. 100 రోజుల పాలన కూటమికి పూర్తయింది కాబట్టి ఎమ్మెల్యేలు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే బీజేపీ నుంచి కూడా ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా హాజరై ప్రధానంగా భవిష్యత్ కార్యాచరణ ఏంటి, భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, 100 రోజుల్లో ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏ రకంగా ఉంది, దీన్ని పార్టీల వారీగా జనాల్లోకి తీసుకెళ్తాం. టీడీపీ వైపు నుంచి జనసేన, బీజేపీ వాళ్ళ పార్టీల వైపు నుంచి కూడా జనాల్లోకి తీసుకెళ్లాలనే విధంగా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించడం కోసం ప్రధానంగా ఈ సమావేశం జరుగుతుందని చెప్పుకోవచ్చు. సాయంత్రం 4 గంటలకి అంటే కేబినెట్ సమావేశం పూర్తయిన తర్వాత ఈ సమావేశం జరుగుతుంది. సమావేశంలో కీలక అంశాలు 100 రోజుల పరిపాలన, భవిష్యత్ కార్యాచరణ, ఎమ్మెల్యేల పనితీరు ఏ రకంగా ఉంది, మంత్రులు ఎమ్మెల్యేల మధ్య కోఆర్డినేషన్ ఏ రకంగా ఉంది, ఈ అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చే పరిస్థితి అయితే సమావేశంలో కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.